ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పరిపాలనా పరంగా ప్రజాస్వామ్యయుతంగా భారత రాజ్యాంగాన్ని అమలుపరిచే ప్రక్రియలో భాగంగా ఎప్పుడు కూడా వెనకంజ వేయకుండా దాన్ని తూచా తప్పకుండా అమలు చేయడం కోసం వారిలో ఉన్నటువంటి సంఘ సంస్కర్త బయటకు వచ్చి ఒక రాజకీయ నాయకుడిగా కాకుండానే ఒక సంఘ సంస్కర్తగా కూడా పాలనలో చట్టాలు తీసుకొని రావడం ద్వారా ఈ సమాజంలో అనేకమైనటువంటి మార్పులకి నాంది పలికినటువంటి ఒక గొప్ప మహానుభావుడు మన రాష్ట్రంలో అందరూ అందిస్తాం. వారి మార్గాన్ని కానీ వారి ఆలోచనలు కానీ ఈనాడు కాంగ్రెస్ పార్టీ కానీ ఈనాడు పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ స్థాయిలో వారి ఆలోచనలు ముందుకు తీసుకొని పోవటం కోసం కట్టుబడి ముందుకు వెళ్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఈనాడు రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారు అమలు చేసినటువంటి భూ సంస్కరణల ద్వారా పంచినటువంటి దాదాపు 24 లక్షల ఎకరాలు తెలంగాణ ప్రాంతంలో గత 10 ఏళ్లలో ఆ భూములన్నీ కూడా పేదల దగ్గర నుంచి అన్యాక్రాంతమై ఆనాటి ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టి ధరణిలో వాటిని ఎక్కించకుండా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు కూడా గమనించినటువంటి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు భూభారత్ చట్టాన్ని తీసుకొని వచ్చింది. ఆనాడు పివి నరసింహారావు గారు ఏ భూ సంస్కరణల ద్వారా ప్రజలకి రైతాంగ సోదరులకి మేలు జరగాలని ఆకాంక్షించారో వాటిని తిరిగి మళ్ళీ అమలు చేయడం కోసం ధరణిని చట్టాన్ని పూర్తిగా మార్చివేసి భూభారత్ చట్టాన్ని తీసుకొని వచ్చి ఈరోజు ఆనాడు పంచినటువంటి భూ సంస్కరణ ద్వారా పంచినటువంటి భూముల్ని తిరిగి ఈ ప్రభుత్వం వాళ్ళ హక్కుల్ని వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుతూ వాళ్ళకి గౌరవప్రదంగా ఉండేటట్టుగా చేసే